వీక్షకులందరికీ నమస్కారం. 50 పైసలకు పతనమైన కేజీ 300 రూపాయలకి పలికిన అది ఒక్క టమాటాకే సాధ్యం. టమాటా ధరలో ఉన్నంత ఫ్లక్చువేషను బంగారం ధరలో కూడా లేదు. మిగతా ఏ కూరగాయ ధరల్లో కూడా ఇంత ఫ్లక్చువేషన్స్ లేవు. దీనికి కారణం ముఖ్యంగా కొన్ని గ్రామాల్లో చిత్తూరు లాంటి, అనంతపురం, కర్నూలు లాంటి ప్రాంతాల్లో కేవలం టమాటా పంట సాగు చేస్తూ ఉన్నారు. ఏదో ఒక రోజు లాటరీ తగలకపోయిద్దా, ఎకరాకు ఒక 20-30 లక్షలు రాపోతాయా, 10 ఎకరాలు వేస్తే ఒక 2-3 కోట్లు రాపోతాయా అనే ఒక ఆశతో రైతులు బతుకుతూ ఉన్నారు. తాజాగా టమాటా ధరలు దారుణంగా పతనమయ్యాయి. మదనపల్లి మార్కెట్కి రావాల్సిన దానికన్నా కూడా 20% అధికంగా స్టాక్స్ వస్తూ ఉంది. దీంతో రైతుల దగ్గర నుంచి కేజీ 5 రూపాయలు, 6 రూపాయలు, 7 రూపాయలు, 4 రూపాయలు కూడా కొనుగోలు చేస్తాను. రైతుకి కనీసం 15 రూపాయల ధర దక్కకపోతే కోత, కూలీ, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా వచ్చే అవకాశం లేదు. ప్రభుత్వం కూడా మేనమేషాలు లెక్కిస్తూ ఉంది. మార్కెట్లో కొంచెం ఇంటర్వెన్ అయ్యి కొనుగోలు చేసి రైతు బజార్ల ద్వారా వినియోగదారులకు 10 రూపాయలకు, 15 రూపాయలకు, ఒక 5 రూపాయలు నష్టాన్ని ప్రభుత్వం భరించి మార్కెట్లో ఇంటర్వెన్ అయ్యి ఒక 20-30% కొనుగోలు చేస్తే సరుకు వ్యాపారుల మధ్య కొంచెం పోటీ పెరిగే అవకాశం. ఆ ప్రయత్నాలు చేస్తున్నట్టు ఏం కనిపించడం లేదు. టమాటా రైతులు మరొకసారి రోడ్డున పడ్డారు. ధరల పతనమయ్యాయి. ఈ పతనం మరో 10-15 రోజులు కొనసాగే అవకాశం ఉంది. ఇక మే నెలలో పెద్ద ఎత్తున టమాటా వస్తుంది. జూన్లో, జూలైలో మంచి ధరలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రైతు సోదరులు ప్రస్తుతం మీకు టమాటాకి ఏ ధర దక్కుతా ఉందనే విషయాన్ని కామెంట్ చేయండి. కనీసం ఖర్చులు రావాలంటే కేజీ టమాటాకి రైతుకి ఎంత ధర దక్కాలి అనే విషయాన్ని కూడా కామెంట్ చేయండి.